అసలు ఏమాత్రమైన కామన్ సెన్స్ ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మహానాయకుడే. కానీ ఆ మాటలేంటి, ఆ పద్ధతి ఏంటి? సుప్రీంకోర్టుకి వెళ్ళింది మీరు, నల్లమల సాగర్ని ఆపేయాలా, డిపిఆర్ లేకుండా పర్మిషన్ తీసుకుంటున్నారు అన్నటువంటిది. అలాగే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది ఏంటి? దిగువన ఉన్నటువంటి ప్రాంతం మేము, మా దగ్గరికి పైనంతా వాడుకుని వదిలేసినటువంటి నీళ్లు మిగిలిపోయినాయి, సముద్రంలో పారపోస్తున్న నీళ్లు కాబట్టి అవి వాడుకుంటున్నాం, కాబట్టి మేము ప్రాజెక్టు కట్టుకుంటామంటే అబ్బెబ్బే అట్లా కాదు, మా నీళ్లు దోచుకుంటున్నారండి. దోచుకోవడం పైన దోచుకుంటారు, కింద దోచుకుంటారు ఎవడన్నా? కామన్ సెన్స్ ఉండాలి కదా. సరే, ప్రజల్ని మోసం చేస్తున్నాం, ప్రజలు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని మోసం చేయడంలో సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. కొట్టేసింది ఎవరు? సుప్రీంకోర్టు. కొట్టేస్తున్నానంటే విత్డ్రా చేసుకుంది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. ఎందుకని? ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఓ డిపిఆర్ వచ్చి దానికి అప్రూవల్ అయితే అది తెలంగాణకు వచ్చే నీటి హక్కుల్ని కాలరాసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంటే అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఉంటుంది. అది కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కంప్లైంట్ చేసుకుని అవన్నీ వర్కౌట్ కాకపోతే అక్కడ మోసం జరిగిందంటే కోర్టుకు వెళ్ళాలి. అదేమీ లేకుండా పబ్లిసిటీ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కొట్టేస్తానని కానీ లేదని మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి ఇప్పుడు వచ్చి అటు బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి హరీష్ రావు ఇదిగో మీరు ఆంధ్రాకి అమ్ముడుపోయారంటే ఆంధ్ర మమ్మల్ని మోసం చేస్తుందని. ఎందుకు మోసం చేయడం ప్రజల్ని? ఏం మోసం చేసింది ఆంధ్రప్రదేశ్? పిటిషన్ వేసుకుంది నువ్వు, సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంది నువ్వు, ఇక్కడ నీళ్ళు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పారబోసే నీళ్ళను వాడుకుంటారు. అది ఇంకా అసలు ప్రాజెక్టే కాలేదు. లేని ప్రాజెక్ట్ వచ్చేసిందని వచ్చేస్తోందని వాడేసుకుంటున్నారని ప్రచారం చేయడం నీ తప్పు. కాబట్టి దాని అవతల బీఆర్ఎస్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమ కల్పిస్తే జరిగేది ఇదే.